జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. 17 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. వాహనం అదుపు తప్పి కన్నీ టాప్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గాయపడిన మిగిలిన 7గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉదంపూర్కు తరలించారు. భదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారిపైన కన్నీ టాప్ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 17 మంది సిబ్బందితో కూడిన బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్టుకు వెళ్తూ ఉండగా డ్రైవర్ వాహనం పైన నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లిందని సైన్యం తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనా స్థలంలోనే 4 జవాన్లు ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 6 చనిపోయారు. మిగిలిన 13 మందిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో సైనికులను మెరుగైన చికిత్స కోసం ఉదంపూర్లోని మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా హుటాహుటిన తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.